ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మచ్ ఫ్రూట్. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, నేను మచ్ ఫ్రూట్ అంటే అధికమైన ఫలం అని మాట్లాడాలని ఆశపడ్డానండి. జాన్ 15:5లో మనం చూసుకుంటే వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్. అంటే మీరు దేవుని యందు నిల్చుండి, దేవుడు మీ యందు ఉంటే మీరు అధిక ఫలాలనిచ్చే వృక్షంలాగా ఉంటారని వాక్యం చెప్తుంది. అపార్ట్ ఫ్రమ్ మీ యూ క్యాన్ డూ నథింగ్. నా నుంచి వ్యతిరేకంగా వెళ్ళి నా నుంచి మీరు వేరుపరచబడితే మీరు ఏం చేయలేరు అని ఇక్కడ రాయపడి ఉంది. అంటే మనం ముందుగా చూసుకుంటే వర్సెస్లో ఐఎమ్ ద మ్యాన్, యు ఆర్ ద బ్రాంచెస్ అని రాయపడి ఉంటుంది. అంటే దేవుడు ద్రాక్షవల్లి అయి ఉన్నారు, మనం కొమ్మలుగా ఉన్నామండి. సో అందులో అంటకట్టపడి ఉన్నప్పుడే మనము ఫలాన్ని పొందుకోగలమండి. ఎప్పుడైతే మనము ఆ ఒక్క వైన్లో నుంచి తొలగిపోయామో, ఎటువంటి సిచ్యువేషన్లో నుంచి మనం ఆ ఒక్క జీవితంలో నుంచి తొలగిపోయినా కానీ మనము జీవితంలో ఫలాన్ని పొందుకోలేము అని అక్కడ రాయపడి ఉందంటే, ఫలం వస్తుందండి. అందరూ దేవుని నమ్ముకోలేదా, ఫలాన్ని పొందుకోలేదా అంటే పొందుకున్నారేమో, కానీ బట్ దేవుని యందు నిల్చున్న వాళ్ళు దే బేర్ మచ్ ఫ్రూట్ ఫర్ హిస్ గ్లోరీ అని రాయపడి ఉంది. అంటే దేవుని యందు నిల్చున్న వాళ్ళలో దేవుడు అధిక ఫలాలను ఇచ్చే వృక్షంలాగా వాళ్ళని ఈ లోకంలో పెడతారండి. హౌ యూ రిమైన్ ఇన్ హిమ్, ఎలా దేవుని యందు మీరు నిల్చి ఉండబడతారు అని అంటే, మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్ డే అండ్ నైట్ సో దట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ అని మనకి జాషువా 1:8లో రాయబడిన విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేయండి. డు నాట్ డిపార్ట్ దట్ వర్డ్స్ ఫ్రమ్ యూ ఆన్ యువర్ లిప్స్ అని రాయబడింది. మీ యొక్క పెదవుల మీద నుంచి ఆ వాక్యాలను తొలగిపోకుండా చూసుకోనండి. చదివిన దాన్ని, మెడిటేట్ చేసిన దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా, ప్రాస్పరస్గా మారుతారని వాక్యం చెప్తుందండి. ఒక చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ, షాሎም. గాడ్ బ్లెస్ యూ.